మీరు ఎక్కువ లైవ్ షో ఆక్స్ఫామ్ నివేదిక గురించి మాట్లాడదాం. దేశంలో మొత్తం సంపదలో 58% అత్యంత ధనికులైన కేవలం 1% మంది దగ్గరే ఉంది. అలాగే ప్రపంచంలో 360 కోట్ల మంది సంపద కేవలం 8 మంది దగ్గరే ఉంది. ఇంత తీవ్రమైన అసమానత ఉండడాన్ని ఎట్లా చూడాలి కృష్ణారావు గారు? ఎట్లా చూడాలంటే ఇప్పుడు జరుగుతున్నది వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ దావోస్లో. అంటే ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద దేశాలు, ఆర్థికంగా నిలదొక్కున్న దేశాలు, నిలదొక్కుకోవాలని ప్రయత్నించే దేశాలు అందరూ కలిసి ఇంకా ఏ విధంగా సమాజాన్ని, దేశాలని, సంపదల్ని అభివృద్ధి చేయాలని దాని మీద ఉద్దేశించింది. ఈ ఆక్స్ఫామ్ నివేదిక చూస్తే మొత్తం జనాభా మన అందరి దేశం ప్రపంచంలో 720 కోట్ల ఎంతో, సగం 365 అవుతుంది. 360 కోట్ల మందికి మొత్తం వీళ్ళందరికీ ఉన్న సంపద 256 లక్షల కోట్ల డాలర్లు. ఇది ఎంతమంది దగ్గర ఉందంటే 8 మంది అంట. మన అందరికీ తెలిసిన పేరు ఒక ఆయన బిల్ గేట్స్ అనుకోండి. బిల్ గేట్స్, వారెన్ బఫెట్, 5 లక్షల కోట్లు ఏదో మొత్తం ఆయన 8లో ఆయన ఒకడు ఉన్నాడు. అంటే అందరికి తెలిసిన పేర్లు ఇంకా చాలా రకరకాల పేర్లు వీళ్ళ దగ్గర ఉన్నాయి. మిగతా దేశాల సంగతి చూస్తే ఇప్పుడు మన భారతదేశం, బంగ్లాదేశ్, లేకపోతే పాకిస్తాన్, ఈ దేశాల వ్యవహారాలు అవి చూస్తే ధనికులు పెరుగుతున్నది. అంటే ధనికుల్లో యొక్క ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ధనికులు అనేవాళ్ళు వీళ్ళ యొక్క ఎంత పెరుగుతుందంటే దాదాపుగా 16-17% వీళ్ళ ఇన్కమ్ పెరుగుతుందట ప్రతి ఏడాదికి. బట్ ఇది ఒకే ఒక కొత్త ఫ్యాక్టర్ ఏంటంటే నిరుపేదలు అనేవాళ్ళు వాళ్ళది ఆదాయం అంతకు ముందు వచ్చిన ఆదాయం కన్నా 15% తక్కువ వస్తుందట. అంటే అలా పడిపోతుందని ఇది మరీ ఎక్కువ. ఈ వ్యత్యాసం అనేది ఇంకా ఎక్కువ ఉంది భారతదేశం లాంటి దేశాల్లో అనేది నివేదిక చెప్తున్నది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు ఆ లెక్కన మన భారతదేశంలో మీరు చెప్పారు చూసారా, మొత్తం 50% వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. అందులో ముఖేష్ అంబానీ గారు ఉన్నాడు అని. ముఖేష్ అంబానీ గారి ఫాదర్ ఎవరు? ఆయన ధీరుభాయ్ అంబానీ. ఆయన అత్యంత నిరుపేద. ఆ నిరుపేద మరి ఇప్పుడు 1,36,00,000 కోట్ల రూపాయలు ఆయనకు వచ్చిందంటే ఏ విధంగా అభివృద్ధి చెందిందంటే ఇది ఆయన వరకు. మళ్ళీ ఆయన తమ్ముడు ఉన్నాడు అనిల్ అంబానీ. వీళ్ళందరికీ ఎలా అభివృద్ధి అయిందంటే ఇక్కడ ఉన్న అవకాశాలు ఎలా ఉంటాయంటే ఒక సంస్థ ఉందంట, పర్టికులర్గా ఒక సంస్థ ఉందంటే ఈ సంస్థ ఇంతకు మించి కార్యకలాపాలు చేయకూడదు అనేటువంటి నియమం, నిబంధన అనేది ఇక్కడ ఏ దేశంలోనూ ఇక్కడే లేదు. ఒక వ్యక్తి 4 కంపెనీల్లో సైమిల్టేనియస్గా డైరెక్టర్గా ఉండొచ్చు, 4 కార్యకలాపాలు నిర్వహించవచ్చు అనేది ఒక వ్యక్తి. మళ్ళీ భార్యలు వాళ్ళు 4 ఇలాగ మొత్తం ఈ సంపద అంతా మిగతా సంస్థలన్నీ విస్తరించవచ్చు. ఈ సంస్థకి 1,00,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉంది కాబట్టి మేము ఫలానా ప్రాజెక్ట్ ఇస్తున్నాము అని ముందర వీళ్ళు చెప్తూ ఉంటారు ఈ ప్రీ క్వాలిఫైడ్ దాంట్లో. అప్పుడు ఈ 1,00,000 కోట్ల పోలవరం కూడా ఆయన చేస్తాడు. ఇది చేసిన తర్వాత 1,50,000 కోట్లు చేసిన సంస్థ కాబట్టి అని ఇంకోటి అప్పు చెప్తారు. ఈ విధంగా కొన్ని సంస్థలకే అన్ని రకాల వ్యవహారాలు పరిమితం అవుతున్నాయి, అవకాశాలు కానీ అది కానీ. ఈ సంపదని పెంచుకునే దాంట్లో మిగతాదంతా ఏంటంటే ఉద్యోగ రంగం. ఈ ఉద్యోగ రంగంలో వీళ్ళ సంపద పెరుగుదల ఏమి ఉండదు. వీళ్ళది వచ్చిన ఆదాయం అనేది లిమిటెడ్, అదంతా తెలిసిపోయే వ్యవహారం. సో ఈ వ్యాపార వాణిజ్య వ్యవహారాల్లో ఈ రకమైనటువంటి మోనాపలి వ్యవహారంలో ఇలాగ అందరి చోట ఒక పోగుపడుతుంది. మన దగ్గర కూడా కొందరు 1-2 మన రాష్ట్రంలో చూసినా కూడా కొందరి దగ్గరే ఎక్కువ ఉంటుంది. లేకపోతే ఈ మిగతా దేశం చూసినా కూడా కొన్ని సంస్థలే ఇవి ఉన్నాయి. మనం ఇప్పుడు చూసిన టాటా, బిర్లా ఇవి అంటూ ఉంటాం కదా, మన అంబానీలు, సో సింగానియాలు ఇలాగా. రాజస్థాన్ లో ఒక విలేజ్ ఉంది ఇప్పుడు, మన బిట్స్ పిలాని అనేది ఇన్స్టిట్యూట్ పెట్టిన దగ్గర ఊరి పేరు జుంజును. ఆ జుంజును అనే గ్రామంలో ఉన్నటువంటి మొత్తం జనాభాలో 99% మంది అందరికీ ఒక్కొక్కళ్ళు 150 కోట్లు 200 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వాళ్ళు. వాళ్ళే మొత్తం దేశం అంతా విస్తరించారు. ఇప్పుడు మీరు ఎవరిని తీసుకొచ్చినా కూడా దే ఆర్ ఆల్ నేటివ్స్ ఆఫ్ ద జుంజును అనేది. సో ఈ విధమైనటువంటి వ్యాపార దిగ్గజాలు వీళ్ళు ఏంటంటే ఒకసారి ఒకటి ఏర్పడిన తర్వాత, ఒక సామ్రాజ్యం అంతా ఏర్పరచుకున్న తర్వాత దాన్ని విస్తరించే కార్యకలాపాలకి ఇప్పుడు టాటా ఉంది. టాటా లేనిది లేదు మీకు. ఎందులో టాటా టెక్నాలజీ నుంచి మీరు ఏం పుచ్చుకున్నా కూడా అంతా టాటా ప్రొడక్ట్స్. సో దీనికి ఈ పరిమితం, ఈ ఆంక్షలు అవి లేకపోవడం దృష్ట్యా ఇలాంటి కార్యక్రమాలన్నీ అవుతున్నాయి. దీనికి ఏమిటి అంటే దానికి మరి మేధావులందరూ ఏవో కొన్ని నివేదికలు కొన్ని సూచనలు చేశారు సార్, వాటి గురించి కూడా మాట్లాడదాం. శైలజానాథ్ గారు, ముందు దీన్ని ఎలా చూసారంటే ఒక పేదరిక నిర్మూలన అని, లేకపోతే దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, కానీ అభివృద్ధి కేవలం కొంతమంది దగ్గర మాత్రమే పరిమితం అయిపోవడం కరెక్టేనా? సార్ ప్లెయిన్ గా మాట్లాడితే ఈ మొత్తం
ఈ ఆర్థిక అసమానతలు కానీ కొద్ది మంది దగ్గర డబ్బులు ఉపయోగపడే అంశాన్ని మనం ఈ లిబరలైజ్డ్ అందుకు కొద్దిమంది దాన్ని మెచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ ఆర్థిక సంస్కరణలు అనే విధంగా లిబరల్ ఎకనామిక్ పాలసీని మెచ్చుకుంటూ ఉంటారు. కొద్దిమంది మెజారిటీ యాక్సెప్ట్ చేశారని అంటారు. అంటే నా ఒపీనియన్ ఏంటంటే పర్సనల్గా అసలుకి ఆర్థిక సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చినప్పుడు కొద్దిమంది అవకాశాలను వాడుకున్న వాళ్ళ దగ్గర, అది ఎట్లా వాడుకున్నా అది వేరే చర్చ. అది వాళ్ళ దగ్గర డబ్బులు పోగుపడ్డాయి. ఇది కూడా కనపడిన డబ్బులు అంత పేపర్ మీద కంప్యూటర్లోనే అంత మారే దాన్ని ఏమంటారు స్టాక్ ఎక్స్చేంజ్ అట్లా 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 మారే పరిస్థితి. సో దాంట్లో బాగా రెండవది ఈ ఐటీ వచ్చిన తర్వాత అక్కడ డబ్బులు అది కూడా ఒక వర్చువల్ మనీ. అది కూడా ఉరికినే పెరుగుతూ ఉంటుంది. దానికి అక్కడ ఏంది లేదు, కొనేవానికి ఏంది లేదు. వచ్చి యాప్ ఉంది, యాప్ వాడికి ఉన్నట్టు ఆయన 300 కోట్ల టర్న్ ఓవర్ వచ్చింది మీరు చెప్తారు. ఆ యాప్లో ఆయన పెట్టింది ఏం తెలియదు, వీడియో పెట్టింది ఏం తెలియదు, మరో 300 కోట్లు ఆయనకు వచ్చి వెళ్ళిపోద్ది. ఈ ట్విట్టర్ ఫాలో అయ్యే గుంపులు ఉంటాయి. మన ఇంట్రెస్ట్ చూసా ట్విట్టర్లో కూడా డబ్బులు వస్తాయని నాకు తెలియదు. నాకు తెలియదు అసలు. ఆశ్చర్యపోయినా రాసుకుంటుంటే కూడా బాగుంది ఏదైనా కనుక. ఇట్లా ఒక డబ్బులు కరెన్సీ రూపంలో గోల్డ్ రూపంలో కాకుండా ఒక జస్ట్ కంప్యూటర్ రూపంలో వర్చువల్ మనీ ఒకటి వచ్చేస్తుంది. సో దీనికి ఒక్కసారి డబ్బులు పోగుపడ్డ తర్వాత ఇంకా డబ్బులు పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అన్ని చోట్ల వాళ్ళే కాంపిటీషన్కి వస్తారు. సార్ చెప్పినట్లు ఎక్కడ పోయినా సరే అది ఉంటుంది. నేను చాలాసార్లు ఆర్గ్యూ చేసేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్లో ఎస్సీలకి ఇవాళ భాగం అని చెప్పేవాడిని. 15% ఎందుకు ఇవ్వరు మాకు, 16% ఇవ్వాలి కదా అన్ని కాంట్రాక్ట్లో. పెద్ద గొడవ. ఒక డిపార్ట్మెంట్లో మాత్రం ఒకసారి సాధించాం దాన్ని. అది పిఆర్ డిపార్ట్మెంట్లో అది ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ డబ్బులు ఇచ్చినప్పుడు వీళ్ళకి ఇవ్వాలని సాధించాం. నేనేమంటానంటే ఆ ప్రీ బిడ్లని ఎత్తిపోతారు అంతా అక్కడికి, ఏం ఉండరు. ఉదాహరణ మన అమరావతి ఉంది. అమరావతిలో ఆయన ఒక బార్ పెట్టేస్తాడు. 50 ఏళ్ళ అనుభవం ఉండాలి అని బార్ పెట్టేస్తాడు. 50 ఏళ్ళ అనుభవం నీకు నాకు ఎక్కడ ఉంటుంది? కొత్త గొప్ప స్కిల్ ఉన్న ఇంజనీర్కు ఉండదు. వాడు అక్కడ విదేశాల్లో ప్రాజెక్టులు చేసిన అనుభవం కనుక ఇతనికి ఇవన్నీ ఉంటాయి. సో డబ్బులు ఒకసారి కంపెనీ ఉంది కదా, దానికి ఏమో ఉన్నాయో అవి ఇందులో పెడతారు. డబ్బులు ఒకసారి పోగుపడిన తర్వాత దాని ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్, దాన్ని ఏమంటారు, ఒక ఫిలాసఫీ డెవలప్ చేశారు. ఇంతకుముందు బహుశా అందరూ బహుశా మేము పెద్దవాళ్ళుగా పిల్లలుగా ఉన్నప్పుడు మనం అందరి కోసం పనిచేయాలి, అందరూ బాగుండాలి, మనము బాగుండాలని సిద్ధాంతం. ఈరోజు నువ్వు బాగుండు మిగతా వాళ్ళంతా బాగుంటారులే అనే ఒక సిద్ధాంతంలో నడిచే పరిస్థితి ఇది. కాబట్టి అప్పుడు వచ్చే వీరగాథలు వేరే ఉండేది. ఫలానా ఆయన ఈ దేశానికి పనిచేశాడు, ఊరికి పనిచేశాడు, ఈ మూమెంట్ చేశాడు అని చెప్పేసి. ఇప్పుడు ఫలానా ఆయన 1,00,000 కోట్లు సంపాదించాడు, ఇది ఈ ఊరు అడాప్ట్ చేసుకున్నాడు అంటే ఇట్లా అయిపోయింది. సో దీన్ని ఆలోచించాల్సింది ఏమంటే గవర్నమెంట్స్ గా ఎకనామిక్ సిస్టమ్ ఆలోచించాల్సింది ఏమంటే సంపద పెంపు అన్నది ఒక చోట మూలబడిన అధికారం గంపగుత్తగా వచ్చినా సరే ఇది అనర్థానికి దారితీస్తుంది పనిస్తే. అందుకని దాని రిజల్ట్స్ చూసాం మనం. ఏంటంటే వెస్ట్రన్ వరల్డ్లోనూ మన దగ్గర ఇంకా మన దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇంకా ముఖ్యంగా వెస్ట్రన్ వరల్డ్లో ఆల్రెడీ ఆ లూటీలు, గొడవలు ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి. సో దీన్ని అందరూ కలిసి ఆలోచించాల్సిన సమయం. రవీంద్రన్ గారు, ఇప్పుడు 57 మంది భారతీయ అగ్రస్థాయి బిలియనీర్లు, మొత్తం సంపద 14.5 లక్షల కోట్లు. దేశంలో మొత్తం బిలియనీర్లు 84 మంది ఉంటే వాళ్ళ దగ్గర 16.6 లక్షల కోట్లు. అంటే ఇక్కడ ఒక వాదన వినిపిస్తుంది, తెలివితేటలు ఉన్నవాడు, వ్యాపారం చేసుకోగల దక్షత ఉన్నవాడు సంపాదించుకుంటే తప్పేమిటి, దీనికి పోలికేంటి, ఇట్లా కూడా కొంత వాదన ఉంటుంది. దాన్ని ఏమన్నా ఏకీపించాల్సిన అవసరం ఉంది? బేసికల్గా ఇది ఒక భారతదేశంలోనో ఒక ఆంధ్రప్రదేశ్లోనో లేదా 4 కుటుంబాలకు సంబంధించినటువంటి ఇష్యూ కాకుండా వరల్డ్ ఎకనామిక్ లో జరిగినటువంటి ఒక చర్చ. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు. మేము కమ్యూనిస్టులము, ఆర్థిక సమానత్వాలు ఉన్నాయి కాడి నుంచి మొదలుకుంటే మేము బాగా అభివృద్ధి చెందిన దేశాలు, మేము 3వ తరం దేశాలు, మేమంతా డిమానిటైజేషన్ ఎప్పుడో ఇంప్లిమెంట్ చేసినాం, 100% లిటరసీ వచ్చింది మా దగ్గర, 100% ఇది చేసినాం అని చెప్పుకుంటున్న దేశాలలో కూడా ఈ అసమానతలు కనబడుతున్నాం. బిల్ గేట్స్ లేటికెళ్ళి వస్తున్నారు, భారతదేశం కల్లి వస్తలేరు కదా. ఏడున్నారు వాళ్ళు. 100% లిటరసీలు ఉన్న దేశాలలో, బాగా ప్రజాస్వామ్యం పరిడవిల్లుతున్నటువంటి దేశాలలో, దశోకాళ్ళు అన్ని ఎలాంటి అనర్థాలు జరగాయి అనుకుంటున్నటువంటి దేశాలలో కూడా సంపద కొద్దిమంది చేతులలోనే పోలరైజ్ అవుతున్నట్టు కనబడుతుంది. దీని కారణం ఏదో భారతదేశంలో వచ్చిన సరళీకృత ఆర్థిక విధానాలని నేను అనుకోవట్లేదు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దాంట్లో. దర్ ఈజ్ నో బార్. డబ్బున్నోడే చట్టసభలోకి ఏదో ఒక రకంగా వస్తా ఉన్నాడు, ఆయనకు అనుకూలంగా చట్టాలు చేసుకోగలుగుతా ఉన్నాడు. ఆయన ప్రత్యక్షంగా రాజకీయాలకు రాలేకపోతే పరోక్షంగా రాజకీయ పార్టీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతా ఉన్నాడు. సో దట్ ఈస్ ద బేసిక్ రీజన్.
ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఒక పక్క మేడలు ఇంకొక పక్క పూరు గుడిసెలు ఉంటున్నటువంటి ఈ వ్యత్యాసాన్ని తగ్గించడానికి ప్రభుత్వాలు ఏం చేయాలి? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ మేధావులు దానికి సూచన ఇవ్వాలి. కానీ ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి నేను తిట్టడం, రేపు నేను అధికారంలోకి వస్తే కాబట్టి మీరు తిట్టడం, దీనివల్ల పర్పస్ సాల్వ్ అవుతలేదు. అక్కడ ఒక భారతదేశంలోనే ఒక ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్న చర్చన, ఒక తెలంగాణలో జరుగుతున్న చర్చన కాదు. తెలంగాణ వస్తే తెలంగాణలోకే కాంట్రాక్ట్లు ఇస్తామని చెప్పారు. మిషన్ భగీరథ ఇవ్వమంటే 40,000 కోట్లు భార్ అన్నాడు, ఒకటే కంపెనీకి మొత్తం ఇచ్చేసారు. మళ్ళీ ఆడు తెలంగాణ ఆంధ్ర మళ్ళీ పంచాయతీ పెడితే మా సీనాన్నతో ఇప్పుడు లొల్లి. నాకు ఇష్యూ అది కాదు. అక్కడ అధికారంలోకి రాకముందు మాట్లాడుతున్న మాటలకి అధికారంలోకి వచ్చినాక చేస్తున్నటువంటి చేతులకు మధ్యలో వ్యత్యాసాన్ని చూడండి దయించి. చాలా రకాలైనటువంటి సంస్కరణలు రావాలి. ముఖ్యంగా భారతదేశం లాంటి దేశంలో అయితే అనేక రకాలైనటువంటి సంస్కరణలు ఇంకా తీసుకురావాలి. 100% లిటరసీ వైపు అడుగులేయాలి. ఆ దిశగా మనం చేస్తూనే లేము. ఎప్పుడో రాష్ట్రం సరిపోదు కదా డిజిటల్. సార్ ఏది మంచి ఏది మంచి ముందు మనిషికి మీరు ఏది మంచి ఏది చెడు అనేది నేర్పండి. ఇందాక శైలజనాథ్ గారు చెప్పినాడు, చిన్నప్పుడు మేము ఏం చదువుకున్నట్టు అశోకుడు రోడ్డుకి ఇరుపక్కల చెట్లు నాటించడం అదో గొప్ప కార్యక్రమంగా విన్నాం. ఇలా హరితారం ఏం జరుగుతుందో మీరు చూస్తారు. పేపర్లో ఫోటోలకు మీద చెట్ల సంఖ్య తగ్గిపోతుంది, ఫోటోల సంఖ్య పెరిగిపోతా ఉంది. స్వచ్ఛ భారత్ చేస్తే ప్రతి కుటుంబానికి ఆర్థికంగా ప్రతి ఏడాదికి యావరేజ్న 6,500 అంటువ్యాధుల నుంచి విముక్తి వస్తుంది అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి స్వచ్ఛ భారత్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ పెట్టారు. మనం ఏం చేస్తున్నాం? 3 చీపుర్లు 4 విలేకరులు పోతున్నారు, 2 బొమ్మలు వస్తున్నాయి, పొద్దుగా అయిపోయింది స్వచ్ఛ భారత్. అది కాదు కదా బేసిక్ కాన్సెప్ట్. స్వచ్ఛ భారత్ మంచిది, స్వచ్ఛ భారత్ మంచిది. ప్రతి కుటుంబం అంటువ్యాధుల వల్ల రోగాల వల్ల యావరేజ్ రోజు వస్తున్న పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల కలుగుతున్నాయి సూచనలను అందరూ గమనంలోకి తీసుకెళ్ళాలి. ఒకటి వారసత్వ పన్ను ప్రవేశపెట్టాలి, సంపద పన్ను పెంచాలి, కార్పొరేట్ పన్ను రేటు తగ్గించకూడదు, ఇట్లాంటి సూచనలు ఏవో ఉన్నాయి. అసలు ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ చర్చ జరుగుతుందా? నేను ఏమంటున్నా సార్, చర్చ జరగాలి అంటున్నా. ఏది మంచి ఏది చెడు అనేది చర్చ జరగాలి అంటున్నా. అది చర్చ జరిపి జనానికి ఇది మంచి ఇది చెడు దీనికోసం ఈ చట్టం తెస్తున్నాం అనే విశ్వాసాన్ని నాయకుడు అనేటువంటి కల్పించాలి, లేదా శాసనసభ లేదా పార్లమెంట్ కల్పించాలి. అది కల్పించకుండా మేము అధికారంలో కాబట్టి మీరు అపోజ్ చేయడం, మీరు అధికారంలో ఉంటే మేము అపోజ్ చేయడం, దిస్ ఇస్ వెరీ అన్ఫేర్. కార్పొరేట్ వ్యతిరేకంగా చట్టాలు వస్తాయా? వచ్చే పరిస్థితి ఉందా? వస్తాయి, 100% వస్తాయి. ఇట్లా పెరుగుకుంటూ పోతే ఈ సంపద ఇట్లా 8 మంది దగ్గర పోలరైజేషన్ అయిపోయి మిగతా అందరు పేదోళ్ళు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది సమాజం? బడ్జెట్ కూడా తిరుగుబాటు వస్తుంది. 70% మంది పేదల సొమ్ముతో సమానం. కేవలం 57 మంది భారతీయ అగ్రస్థాయి బిలియనీర్ల దగ్గర ఉన్న సొమ్ము. సరే, అది గణాంకాలు వాస్తవం. గణాంకాలు కళ్ళకి తెరిపించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. గతంలో ఉన్నదానికి భిన్నంగా ఇప్పుడు కొంత దానికి దిశగా ప్రభుత్వాలు ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వచ్చే బడ్జెట్ తర్వాత చూస్తారు. ఇప్పుడు డిమానిటైజేషన్ భారతదేశంలో తీసుకొస్తే ఎందరో 2 రకాలుగా విమర్శించారో చూసిరు. సంస్కరణలు రావాల్సిందే, మార్పులు రావాల్సిందే. దళితుల దగ్గర నోట్ల కట్టలు లేవు కదా, కోటాను కోట్లు బ్లాక్ మనీ లేదు కదా, పేదోళ్ళ దగ్గర లేవు కదా, మధ్యతరగతి దగ్గర లేవు కదా, బిలో పావర్టీ దగ్గర లేవు కదా. ఎవరికి ఇష్యూ అది? ఎవరిని ఇబ్బంది పెట్టేది? ఓ 10 మంది దగ్గర ఉన్నటువంటి మిలియనీర్లో బిలియనీర్లో వాళ్ళకే కదా ఇబ్బంది. దానికోసం ఎందుకు ఒత్తాస పలుకుతున్నారు? ఎవరు పలుకుతున్నారు వాళ్ళకి? అది ఇష్యూ అక్కడ. ఇప్పుడు చదువుకున్నంత మాత్రాన చదువుకు లిటరసీకి ఈ వెల్త్ దానికి సంబంధం లేదు. చదువుకుంటే ఆరోగ్యంగా ఉండగలుగుతాడు, వచ్చిన ఉద్యోగం చేయగలుగుతాడు, ఒక మంచి లైఫ్ అంతవరకు చేసుకోగలుగుతాడు. సంపాదించుకోవాలని కోరిక వస్తుంది. కానీ సంపాదించుకోవాలని కోరిక వచ్చినప్పుడు ఆ విధి ప్రభుత్వ సంస్కరణలు మార్చాలి పూర్తిగా. ధనవంతులు కావాలంటే ఒక కాంట్రాక్ట్లనే చేయాలి, లేదంటే మన పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఇంకా వేరే మన మైనింగ్ కాంట్రాక్ట్లు కానీ రకరకాల చేయాలి. బ్యాంకులు కూడా లోన్ ఇవ్వాలి. ఈరోజు బ్యాంకులు ఎవరికి లోన్ ఇస్తాయి? ధనవంతులకి లోన్ ఇస్తాయి, వాళ్ళకి మళ్ళీ మాఫ్ చేస్తాయి, మళ్ళీ మాఫ్ చేస్తాయి. ఇప్పుడు మన కింగ్ ఫిషర్ లో చూసినాం. అదే అట్లా 1,00,000 మందికి మాఫ్ చేసి 10,000, 20,000, 30,000 లోన్ తీసుకున్న వాళ్ళు లక్షల మంది ఉంటారు. అయితే ఒక్కడికి మాఫ్ చేసేది ఈ లక్షల మంది చేస్తే లక్షల కుటుంబాలు కొంత బాగుపడతాయి ఆర్థికంగా. కానీ వీళ్ళ మీద ఇంట్రెస్ట్ చేసి వీళ్ళ ముక్కు విండి వసూలు చేస్తారు, వీళ్ళ భూమి పట్టాలు పెట్టుకుంటారు, పాస్బుక్లు పెట్టుకుంటారు, రకరకాలుగా విధిస్తారు. కట్టేటోడు మళ్ళా. కానీ కట్టడానికి మళ్ళా కోట్లు 100 కోట్లు 1,000 కోట్ల రూపాయలు లోన్లు ఇస్తారు. ఆ 1,000 కోట్ల రూపాయలతోనే వీడు ఆ కాంట్రాక్ట్ చేస్తారు. అయితే ఇక్కడ ఈ కాంట్రాక్ట్లన్నీ కూడా ఏం చేస్తారంటే వాళ్ళే తయారు చేస్తారు. ఎలిజిబిలిటీ ఎవరికి ఉండాలి, వానికి ఏం ఎలిజిబిలిటీ వస్తుంది అనేది వాళ్ళే తయారు చేస్తారు. ఎందుకు తయారు చేస్తారు? ఈ రాజకీయంలో కూడా ఎవరైతే ఆయా సంస్థల నుంచి వస్తారో వాడు ప్రజాసేవ చేయడానికి రాదు. ఆ సంస్థలను కాపాడుకోవడానికి ఈ పొలిటికల్ అనేది దాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాసేవ చేయడానికి 99% రారు. దాన్ని అడ్డం పెట్టుకొని అరే నేను ఒక రాజకీయ నాయకుని దగ్గరకోవాలి, నేనే అయితే ఇంకా బాగుంటుంది కదా అని ఆ ప్రముఖ స్థానంలో ఉండి ఆ పార్టీని మొత్తం నేనే నడిపిస్తాను రీతిలో వ్యవహరించే వరకే, అరే రేపు ఎలక్షన్స్ వచ్చే వరకే కంపల్సరీ డబ్బు కావాలి, వీడు మనకు గట్టివాడు ఉన్నాడు.
అట్లా ఆయన అవసరాలను ఆ పార్టీ తీసుకున్న తర్వాత సో చాలా పార్టీలు ఆదుకుంటుంది అట్లాంటి ఎక్కువ శాతం దేశంలో మన భారతదేశంలో అన్ని పార్టీలలో కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులే ఆ పార్టీ రాజకీయంలో ఉండి వాళ్ళు ఆ పార్టీని శాసించే స్థాయిలో ఉన్నప్పుడు ఏదైనా సంస్కరణలు తయారు చేసినప్పుడు వాడు అనుకూలంగా తయారు చేసి మన ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ప్లస్ ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి నియంత్రించాలని పోయినా కూడా అది పార్టీకి సంబంధించిన ఇష్యూ కనుక వాడు బలమైనటువంటి వ్యక్తి ఉంటాడు కనుక వాళ్ళతో మనం వేడబెట్టుకుంటే ఒకళ్ళు పెట్టుకుంటే వీళ్ళే ఇటు చేసే పరిస్థితి వస్తుంది. ఇది ఉదాహరణకు ఇప్పుడు మైనింగ్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బస్సుల పంచాయతీ ఒకే ఒక వ్యక్తికి లక్షల కోట్ల పంచాయతీ బస్సుల మాఫియా చాలా పెద్దది. రఘునందన్ గారు మేము మాట్లాడు నీకు నోరు మొత్తం మీకే సపోర్ట్ చెప్తా అది కూడా చెప్తా నాకు అర్థమైంది. ఇప్పుడు మైనింగ్ ఉంది, ఒకే వ్యక్తి చిన్న మామూలు స్థాయిలో ఒక మైనింగ్ తీసుకున్నాడు. ఇప్పుడు 100 ఉన్నాయంట ఈ తెలంగాణ స్టేట్ లోనే, ఒక 100 ఉన్నాయి. మనం ఏమైనా చేద్దామంటే కూడా ఆ చట్టాల ప్రకారం ఏం చేయడానికి కూడా లేదు. అట్లా ఏ తీసుకున్నా కూడా దేశవ్యాప్తంగా ఏది తీసుకున్నా కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందంటే మామూలు స్ప్లిట్ చేసి దాన్ని ముక్కలు స్ప్లిట్ చేసి శైలజనాథ్ గారు చెప్పినట్లు ఆ చిన్న వర్గాల వాళ్ళకు ఆర్థికంగా చదువుకొని ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్ళకు ఈఎండీలు లేకుండా ఎగ్జామ్షన్ ఇస్తూ అవన్నీ ఏం లేకుండా వాళ్ళకు ఇచ్చినట్లయితే స్టెప్ బై స్టెప్ పని చేస్తూ వాళ్ళకు అవకాశం ఇచ్చినట్లయితే బాగుంటుంది. వాళ్ళకి రాష్ట్రానికి సంబంధించింది కాదు, ఇది దేశవ్యాప్తంగా ఒక సంస్కరణ తీసుకొచ్చి దానిని పెద్ద ప్రాజెక్టును కూడా చిన్న బిట్గా డివైడ్ చేసి ఆర్థికంగా అభివృద్ధి కావడానికి ఎవరైతే ధనవంతులు ఏం పని చేస్తారు. ఈరోజు ఇంతమంది ధనవంతులు ఉన్నారు, ఇదంతా 28 మంది అన్నారు. ఈ 28 మంది ఏ వ్యాపారాలు చేస్తూ ధనవంతులు అయినరు అది విశ్లేషించి ఆ వ్యాపారాలలో వాళ్ళకు దక్కకుండా కనీసం 50% అన్నా మిగతా మామూలు వాళ్ళు కూడా పని చేసుకునేటట్లు చేసినట్లయితే ఒక గతంలో భారతదేశ సంస్కరణలో కూడా ఫ్యాక్టరీలలో కూడా హక్కులు కలిగించి వాళ్ళకు కూడా భాగస్వామ్యం చేయాలి, అందులో షేర్స్ కూడా ఈ వర్కర్లకే ఇవ్వాలని చెప్పారు. అది ఎక్కడ అమలు కాదు. అట్లా అన్నిట్లలో కూడా ప్రతి ఒక్క ఇండస్ట్రీలో కూడా సామాన్యులకు కూడా భాగస్వామ్యం ఉండేటట్టు సంస్కరణ తీసుకొచ్చి ఆ అన్ని కాంట్రాక్టర్లో కూడా రిజర్వేషన్ అండి. వారసత్వ పన్ను ప్రవేశపెట్టడం, సంపద పన్ను, కార్పొరేట్ పన్ను రేటు తగ్గించకూడదు, ఇట్లాంటివి సాధ్యం అవుతాయి. అట్లీస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆలోచన చేసే అవకాశం ఉంది. సలహాలు వచ్చాయంటే అవి సాధ్యాసాధ్యాలు అనేది పరిశీలించి అమలు చేయడానికి కదా సలహాలు ఇచ్చింది. అవి కుదరవు అనుకుంటే తిరస్కరించడం అదే చేస్తాం. ఫస్ట్ చర్చ అయితే జరగాలి. అందరూ ఇక్కడ చెప్పిన ప్రకారం ఇప్పుడు ఉత్తరాంచల్ రాష్ట్రం ఏర్పడింది, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉంది, ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. 1996లో ఈ పవర్ ప్రాజెక్టులన్నీ ప్రైవేటు పరం చేయాలని విధాన నిర్ణయం తీసుకున్న తర్వాత కేంద్రం తలుపులు ఎత్తేసిన తర్వాత ఏమైంది, మొత్తం మన ఆంధ్ర వాళ్ళు తెలంగాణ అంటే మనకు తెలిసిన అందరు నాయకులు చాలా మందికి పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి. అక్కడ చాలా మందికి పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి. మళ్ళీ ఇందులో మనకు తెలిసిన పేర్లు చాలా మంది ఈయనకు ఉంది. ఇప్పుడు అదేదో ఒకటి ఏంటంటే ఏం చేస్తున్నాడంటే అన్న ఉత్తరాంచల్లో పవర్ ప్రాజెక్ట్ వచ్చింది, ఏదో 10 మెగావాట్లు 20 మెగావాట్లు. ఏంట్రా అంటే జల విద్యుత్ ప్రాజెక్టులు అన్నీ శుభ్రంగా నీళ్లు వచ్చి దీంట్లోంచి ఈ గాలంలోంచి పోతాయి. వీడు ఆన్ చేసి కూర్చోవడమే. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి, కర్నూలు జిల్లాలో ఉన్నాయి, విజయవాడ పక్కన ఉన్నాయి. ఈ జల విద్యుత్ ప్రాజెక్టులు అనేది అంతా పెద్ద పెద్ద వాళ్ళు తెచ్చుకుంటారు. మనకి పై కనపడరు, పై ఫలానా వాడి పేరు ఉండదు. చూస్తే ఎవరంటే వాళ్ళ అబ్బాయి సార్ వీరికి ఇచ్చారంటారు. వీళ్ళందరికీ ఎలా వచ్చాయి? ఆ రోజు ఢిల్లీలో జరిగిన పైరువేలు ఎవరెవరు చేశారు, ఎంతమంది పెద్ద పెద్ద సంపద పన్ను పెంచడం ద్వారా కొంత డిఫరెన్స్ అది తగ్గించగలుగుతాం. అట్లా తగ్గదండి సంపద పన్ను పెంచడం ద్వారా. అంటే ఇప్పుడు మీరు మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడు ఏమైనా రోజే వెళ్ళి కష్టపడి కింద పడి దొరుకుతుంటే వాడికి వస్తున్నాయి డబ్బులు వచ్చాయి. వాడు ఏదో ఒకటి కనిపెట్టాడు, ఒకటి విండోస్ కనిపెట్టాడు, మైక్రోసాఫ్ట్ విండోస్ అనేది ఒకటి ఒక కంప్యూటర్ వ్యవహారంలో ఒకటి కనిపెట్టాడు సాఫ్ట్వేర్ ఏదో. అది తీసుకెళ్లి మొత్తం ప్రపంచం అంతటికి అమ్మాడు వాడు. ఎవరిని వాడుతుంటే వాడికి ఏదో పైసా వాటాయో 2 పైసలు వాటాయో వాడికి వెళ్తుంది అంతే. ఇక మొత్తం ప్రపంచం అంతా వాడుతూనే ఉంది. మిగతా ఆల్టర్నేటివ్ లేకపోవడంతో వీడికి వస్తూ ఉంటుంది ఆదాయం, బట్ దాన్ని ట్యాక్స్ కడుతున్నాడు. అక్కడ వాడు ధనికుడు కూడా అయ్యాడు, ప్రపంచంలో అత్యంత ధనికుడు అయ్యాడు బిల్ గేట్స్ అనేవాడు. ఆ మొనాపలి ఆ వ్యవహారం వేరు. ఇదే అంటే పెద్ద పెద్ద సంస్థలు రాజకీయంగా ఉండడం వల్ల మామూలు ప్రజలకు నష్టమే కాకుండా ప్రభుత్వానికి నష్టం ఉండడానికి ఒక ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు ట్రావెల్స్ ఉన్నాయి. ఆర్టీసీ అనేది ప్రభుత్వము 1000 బస్సులు కొంటది, మళ్ళీ కొనాలంటే ప్రభుత్వమే సాయం చేయాలి. కానీ సామాన్యులు మామూలు రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు విజయవాడలో ఒక ఎంపీ సంబంధించిన కొడాలి ట్రావెల్స్ అని రకరకాల ట్రావెల్స్ ఉన్నాయి. వాళ్ళు అనంతపురం అన్నింటిలో కూడా వాళ్ళే రాజకీయంలో వాళ్ళే ఉన్నారు, బస్సులు వాళ్ళు 3 బస్సులు తెచ్చిన 300 బస్సులు తెచ్చుకొని అక్కడ ఆర్టీసీకి నష్టము, ప్రజలకు నష్టము, భద్రత లేదు. వాళ్ళు ఏదైనా కొత్త సంస్కరణ చేయాలంటే ఆ ప్రభుత్వం
అరే మన ఎంపీ ఉన్నాడు, మన ఎమ్మెల్యే ఉన్నాడు, మన మంత్రి ఉన్నాడు అరే అనేటువంటి ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. Right. పోతే మన రఘునందన్ గారు చెట్ల గురించి చెప్పిండు. Time అయిపోయింది. ఈ గతంలో మాదిరిగా లేదు, 100% చెట్లు పెడుతున్నారు. రకరకాలుగా చెట్లు పెట్టడమే కాకుండా నీళ్ళు కూడా వేయడం జరుగుతా ఉంది. Thank you. స్వచ్ఛ భారత్ అనేది మన చెప్పండి. మోడీ గారు ప్రవేశపెట్టిన దాని మీద కూడా సలహా సూచనలు ఇస్తే బాగుంటుంది. కొన్ని ఫోటోలకు పరిమితమైన అంశాలు సూచనలలో ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు ఆలోచించాల్సింది ఏంటంటే Okay, time. సంవత్సరంలో 1,00,00,000 మొక్కలు పెట్టారు. మళ్ళీ కాదు కదా, హరితహారం పాజిటివ్ గా మాట్లాడుతున్నారు, నెగిటివ్ గా తీసుకుంటే చేయగలిగింది ఏం లేదు. హరితహారం topic. 1,00,00,000 మొక్కలు పెట్టారు. ఎన్ని బతికిన వ్యాపారాలు, ఎన్ని బతికిన వ్యాపారాలు. స్వచ్ఛ హైదరాబాద్, ఒక నిమిషాల స్వచ్ఛ భారత్ అనే దేశం అంతా జరిగితే ఒక్కరోజు స్వచ్ఛ హైదరాబాద్ అని చెప్పేసి ఒక నిమిషం. ఫండ్స్ తీసేసుకున్నారు మీరు. చెప్పండి, ఏం సూచన? శ్రీ బ్రదర్ ఆఖరికి ఆ 3 సూచనలు కూడా కంటి తుడుపు చర్యలు తప్ప ఇంకోటి కాదు. అవి దాంట్లో వారసత్వంగా వచ్చి దానికి వారసత్వ పన్ను. పన్నేస్తాం. కానీ సంపద పన్ను, సంపదకి ఎంత కార్పొరేట్ పన్ను వేస్తారనేది, సంపదకి ఎంత పన్ను వేస్తారన్నది. సో ఇది కాకుండా ఒక కట్ పాయింట్ పెట్టగలగాలి. Right. రెండవది కార్పొరేట్ పన్ను. ఈ మధ్య వచ్చిన వార్తలు ఏంటంటే కార్పొరేట్ పన్ను తగ్గుతుందని, ఎక్కుతుందని కాదు. రేట్ తగ్గించకూడదని ఇక్కడ సూచన వాళ్ళే- వచ్చింది. వాళ్ళే చూద్దాం తయారు ఎటువంటి సంస్కృతి వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.